ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ 10 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం సంఖ్యాకాండం 31వ అధ్యాయం 15-16 వచనాలు. మోషే వారితో, మీరు ఆడువారినందరినీ బ్రతుకునిచ్చితిరా? ఇదిగో, బిలాము మాటను బట్టి పెయోరు విషయములో ఇశ్రాయేలీయుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టి ఉండెను కదా. వ్యాఖ్యాన అంశం నిప్పుతో చెలగాట. వ్యాఖ్యాన అంశం నిప్పుతో చెలగాట. వ్యాఖ్యానం: ఇశ్రాయేలీయులను 3 సార్లు ఆశీర్వదించి చివరికి వారి మీదికి తన మీదికి శాపం తేవడం ద్వారా కడతేరిన బిలాము ప్రవక్త కథ మనకి ఒక పాఠం. నిప్పుతో ఆటాడితే ఆ మంటల్లో తానే కాలిపోతారని ఈ ఉదంతం చెబుతూ ఉంది. మోయాబు రాజు ఇచ్చే బహుమానాలను ఆశించి బిలాము నిప్పుతో చెలగాటం ఆడాడు. బాలాకు ఇశ్రాయేలీయులను శపించమని కోరాడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 16-17 వచ్చాము చూడండి. కానీ విచిత్రంగా బిలాము 3 సార్లు వారిని ఆశీర్వదించాడు. 23వ అధ్యాయం 24వ అధ్యాయంలో చూస్తున్నాం. ఈ 3 సార్లు బిలాముకు బాలాకు నుండి పొందబోయే బహుమతులు జ్ఞాపకం ఉన్నాయి. ఇల్లు చేరుకున్నాక బిలాముకు ఒక తెలివైన ఉపాయం తట్టింది. ఇశ్రాయేలును తాను శపించకూడదు సరే, కానీ ఇశ్రాయేలీయులను శాపానికి అర్హమైన పనికి ప్రేరేపిస్తే ఎలా ఉంటుంది? ఆ ఆలోచన రాగానే బిలాము బాలాకుతో, ఇశ్రాయేలీయులు మోయాబు స్త్రీలతో విభజించేలాగా శోధించమని, విగ్రహారాధన, అవినీతికరమైన పనులు చేసేలా ప్రేరేపించమని సలహా ఇచ్చాడు. 25వ అధ్యాయం మొదటి 3 వచనాలు, 31వ అధ్యాయం 16-15 వచనాలు చూడండి. ఇశ్రాయేలీయులు పాపంలో పడిపోయారు. దేవుని కోపం రగులుకొని పర్యవసానంగా ఇశ్రాయేలులో తెగులు వచ్చింది. 3, 8, 9 వచనాలు 25వ అధ్యాయంలో. ఈ ఎత్తుకు బిలాముకు ఏం ముట్టిందో మనకు తెలియదు, కానీ ఇశ్రాయేలీయులు మిద్యాన్ను గెలిచినప్పుడు మిద్యానీయులతో పాటు అతన్ని చంపేశారు. 31వ అధ్యాయం 8వ వచనం. నిప్పుతో చెలగాటమాడి చేతులు కాల్చుకొన్నది బిలాము ఒక్కడే కాదు. విగ్రహారాధన పాపంలో పడి దేవుని కోపం రగులుకోవటం వల్ల 24,000 మంది ఇశ్రాయేలీయులు నశించారు. 25వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలీయుల చేతుల్లో మోయాబీయులు, మిద్యానీయులు యుద్ధంలో హతులయ్యారు. శోధన అనే నిప్పుతో చెలగాటమాడుతున్నావేమో జాగ్రత్త. లైంగిక అనైతికత, ఆర్థికమైన బాధ్యతారాహిత్యమా, ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా వేరే మార్గమా? ప్రియ నేస్తమా, దేవుని హద్దును నీవు మీరుతున్నట్లయితే గమనించు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం హెచ్చరిస్తున్నట్టు మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు అనే వాక్యం జ్ఞాపకం చేసుకో. శుభములతో వందనాలు.